ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యజ్ఞానములకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరిట వందనాలు. రోజు సమయాన్ని మనకి అవసరం లేని వాటి గురించి వెచ్చించి వృధా చేసుకోవటం కంటే ఈరోజు సమయంలో అంతో ఇంతో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలని గ్రహించటం, వాటిని ధ్యానించటం, అలాగనే లేఖనాలలో ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఒక్కోలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భాన్ని బట్టి వాటిని మనం రోజులో ఏదో ఒక సమయంలో కొంచెం సమయం ఇచ్చి మనం వాటిని ధ్యానించటము, వాటిని అర్థం చేసుకోవటం చాలా అవసరం. అంతో ఎంతో బైబిల్ గురించి అవగాహన అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, లేఖనం చెప్తా ఉన్నది, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులేనంట. సింపుల్ అది. ఆయన నీతిమంతుడు, ఆయనను చూసి మనం కూడా నడుచుకుంటున్నాం కాబట్టి నీతిమంతులమే. ఆయనను చూసి మనము నీతిగా నడుచుకోకపోతే అనీతిమంతులమయ్యుండి దేవుని చేత నువ్వు అక్కడే ఉండు అని చెప్పబడతాం. దేవుణ్ణి చూస్తా ఉన్నాం. చూసేటువంటి మనము ఆ నీతిని గ్రహించి ఆ సారాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదా? ఆ సారాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ఆలోచన చేయండి, ఒక పాస్టర్ మాట వినొచ్చా, వినకూడదా? ఒక పాస్టర్ మాట వినొచ్చా? నేనంట ఇద్దరు సేవకులే కదా, వినొచ్చని చెప్పొచ్చు. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా చెప్పిన మాట, ఇద్దరు సేవకులైనంత మాత్రాన ఆయన మాట ఈయన మాట ఆయన వింటే మరి దేవుని నీతి ఎటుపోవాలి? అది కాదు. అయినంత మాత్రాన, సేవకుడైనంత మాత్రాన వినాలని లేదు, వినకూడదు. గట్టిగా నేను ఒక మాట చెప్పాలంటే, బైబిల్ చూసి విననే వద్దు. ఏదో ఎదురుపడ్డాడు ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంతవాటికే తగినటువంటి గౌరవం ఇవ్వటం అంతే. దేవుని యొక్క నీతి ఏమయ్యిందో దానిని మాత్రం ఇటు సేవకుడైనా, అటు స్పాన్సర్లు ఉంటారు కదా, స్పాన్సర్ చేసేటవాళ్ళు, సంఘానికి ఏం కావాలో ఇచ్చేటువంటి వాళ్ళని కూడా చూడొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఏడ రాకుండా పోతాయి అని వాళ్ళు చెప్పినట్లుగా, స్పాన్సర్ చెప్పినట్లుగా వింటారు. అవి కాదు. లేఖనంలో చూద్దాం ఏం జరిగిందో. సేవకునికి మధ్యలో జరిగినటువంటి సంఘటన మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. యూదా దేశం నుంచి ఒక పాస్టరు దేవుని చేత ఆజ్ఞను పొందుకొని వచ్చి ఫలానా ఒక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని చెప్తాడు. దేవుడు చెప్పమంటేనే ఆ ప్రాంతానికి పోయి చెప్తాడు. చెప్పిన తర్వాత దేవుడు అంటాడు, ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో వాక్యాన్ని చెప్పు. నేను నీకు ఏది చెప్పాను అదే చెప్పు. నువ్వు పోయే దారిలో మరలా తిరిగి వచ్చేటప్పుడు పోయిన దారిలో రాకుండా వేరే దారిలో రా. అలాగనే అక్కడ ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. చాలా కష్టమైనటువంటి పని దేవుడు అప్పచెప్పిండు. దేవుడి దగ్గర వాక్యం చెప్తే తినకుండా, తాగకుండా, కానుకిస్తే తీసుకోకుండా
ఎక్కడ జరగదు. దేవుడు భారమైనటువంటి పని పెట్టిండు. ఈసారి అని దేవుని మాట కదా, సేవకుని మాట కాదు. ఆ ప్రవక్తకి, ఆ సేవకునికి సరాసరి దేవుని వాక్యమే వచ్చి ఈ పనిని అప్పచెప్తుంది. దేవుడు ఈ పనిని అప్పచెప్తాడు. నువ్వు పోయి ఆ ప్రాంతంలో వాక్యాన్ని చెప్పి నువ్వు పోయిన దారిలో తిరిగి రాకుండా వేరే దారిలో నీ ఇంటికి పో. అలాగనే వాక్యం చెప్పిన దగ్గర తినకు, తాగకు, ఏం తినకు, ఏం తాకు అని చెప్తే సేవకుడు కూడా అప్పటి వరకు బాగానే పనిచేస్తాడు. పనిచేసి వాక్యం చెప్తాడు. వాక్యం అయిపోయినాక ఇక తిరుగు ప్రయాణం అవుతాడు. అడున్నటువంటి ఆ రాజు నీకు గిఫ్ట్ ఇస్తా, రాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు గిఫ్ట్ ఇస్తా, మా ఇంటికి పోతుందా అని చెప్పానంటే, రాజపురానికి పోదాం రా అని చెప్పానంటే, నేను రాను, నేను తిన్ను, నాకు అక్కర్లేదని చెప్పినని తిరిగి వేరే త్రోవలో నుంచి ఇంటికి ప్రయాణం అవుతాడు. ఇట్లాగ ప్రయాణం అయ్యి పోతా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని విన్నటువంటి ఆడున్నటువంటి కొద్ది మందిలో ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారంటే, ఆ ప్రాంతంలోనే అప్పటికే సేవ చేస్తూ ఉన్న ఒక సేవకునికి ఈ అన్నదమ్ములు కుమారులు. వీళ్ళిద్దరు పోయి వాళ్ళ నాన్నతో చెప్తారు, నాన్న మన ఊరికి వేరే ఊరు నుంచి ఒక ఆయన పాస్టర్ వచ్చాడు, వాక్యం చెప్పిండు, చెప్పిన వాక్యం వెంబడే జరిగింది, అద్భుతం జరిగింది. ఆ రాజుగారు ఏమో గిఫ్ట్ ఇస్తా అని చెప్పానంటే, రానని చెప్పని అనుకుంటా రొసరొసలు ఆడుకుంటా పోయిండు అని ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతోడు చెప్తారు. ఇది చెప్తే ఎటు పోయిండ్రా అని చెప్పానంటే, ఇటే పోయిండు, ఈ తోవలోనే పోయిండు, ఆయన వచ్చింది ఒక దారి అయితే పోయింది ఇంకో దారి, ఆ విషయం కూడా చెప్పిండు ఆడనే అని అంటే, తప్పున నేను పోతా, నాకు ప్రయాణానికి కావాల్సినవి రెడీ చేసి పెట్టండి అని చెప్పానంటే రెడీ చేసి పెడతారు. రెడీ చేసి పెట్టినాక పోతాడు. ఇక ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రవక్త పోయి, ఈయన ఇక అప్పటికే దగ్గర ఊరు దరిదాపుల్లోకి పోయి ఉంటాడు. ఇకపోతే ఇక మరలా ఆయనతోటి మాట్లాడి, ఆ వేరే ఊరు నుంచి వచ్చినటువంటి సేవకుడు ఉన్నాడుగా, అయోధ్య దేశం నుంచి వచ్చిన సేవకుడు, ఆయనతో మాట్లాడి నేను కూడా నీలాంటి సేవకుడిని మాయ గారు, ఇంత దూరం వచ్చి ఎంత వాక్యం చెప్పి ఎంత గొప్ప అద్భుతాలు జరిగించి తిండి పనుకుండా పోతావా, అన్నీ తినవా, మాకెంత నాగరత, మాకెంత అవమానం, సేవకునికి అన్నం ఎట్లా నీళ్లు ఇలా అని చెప్పినాను, ఎంత అవమానం నాకు. ఇది ఇప్పుడే నేను వచ్చే ముందే దేవుని దూత ఒక ఆయన కనపడి ఆయన పోతా ఉన్నాడు, తీసుకుని రాపో అని చెప్పినని దేవుని దూత నాకు కనపడి చెప్తే నేను వచ్చిన అని అబద్ధం చెప్తాడు. దేవుని ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం 1 యోహాను గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. మీరు చిన్నపిల్లలు కదా, మీరు నిజమే కదా చిన్నపిల్లలు మీరు, అందుకే మొదట ఏమని చెప్పా అంటే, రోజంతా ఈ ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఇవి చూడొద్దు. పెద్దోళ్ళు మీరు దేవునిలో పెద్దోళ్ళుగా ఉండాలి, దేవునిలో అన్నీ తెలుసుకున్న వారిగా ఉండాలి. ఆ చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటే మోసపోతారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా మీరు, మీకు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, రోజంతా అంతో ఇంతో సమయము దేవునికి ఇచ్చినట్లయితే
దేవునికి ఇచ్చినట్లయితే మీరు మీ పెద్దతనానికి తగ్గట్లుగా మంచి చెడు తెలుసుకుంటారు. చిన్నపిల్లల్లాగా ఎప్పటికీ అలాగే ఉన్నారనుకోండి, దేవునిలో ఉండి క్రీస్తుని చూస్తూ చిన్నపిల్లల్లాగే ఉన్నారనుకోండి, మోసపోతారు. అందుకే లేఖనము యోహాను చెప్తా ఉన్నాడు, చిన్నపిల్లలారా మిమ్మను ఎవరిని మోసపరచనీయకుడి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారేమో, మోసపోయే స్థితిలో మీరు ఉండగాకండి. చిన్నపిల్లలుగా మీరు ఉంటూ ఉన్నారు కాబట్టి మోసపోవద్దు మీరు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మరి ఆ నీతిమంతుడిని మనము కలిగి ఉన్నాం, ఆ నీతిమంతుడిని మనం చూస్తా ఉన్నాం. మనము కూడా నీతిమంతులం. మరి నీతిమంతులం అయితే ఈ నీతి దేవునిది అయి ఉండాలి, మనుష్యునిది కాదు. మా పాస్టర్కి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు, ఆయన ఏ తప్పు చెప్పినా సరే ఓకే అనేటువంటి మోస ధోరణి అంటారు కదా, అనేటువంటి గుడ్డితనము అది ఉండొద్దు. తెలియాలి మీకు లేఖనాలలో ఏమున్నది, ఆ సందర్భానికి దేవుడు ఎందుకు అలాగే చెప్పాల్సి వచ్చింది. నీతి మాత్రమే ఆయా సందర్భాల్లో కనపడాలి. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రకాలుగా చెప్తాడు. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో దేవుని నీతి అనేది స్పష్టంగా కనపడుతుంది. అది మనకు తెలిసిందే మనకి. ఎలాగంటే ఎక్కడైనా సరే దేవుని కార్యాలలో నీతి అనేది అక్కడ ఏదుందో దానిని మాత్రమే దేవుడు జరిగించమని చెప్తాడు. మన జీవితంలో కూడా దేవుని నీతి అనేది ఏందనేది అప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది, స్పష్టమైపోతుంది. ఆ నీతిని మనము గైకొనాలి, అది కూడా దేవుని నీతి అయి ఉండాలి. మీరు చిన్నపిల్లలాగా ఉండవద్దు, పెద్ద స్థితిలో ఉండాలి. దేవుని వాక్యము గురించి అవగాహన ఉన్నటువంటి వారిగా ఉండాలి. ఇంకా సేవకుడు ఏం చేసిండు, వెనక్కి తీసుకొని వచ్చిండు కదా, వెనక్కి తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఇక తినిపించి తాగిపించి ఇద్దరు ఇక ఉల్లాసంతో ఉంటారు. ఇక ఆ పాస్టర్ కూడా మోసపోయిండు. యోధా దేశం నుంచి వచ్చి వాక్యం చెప్పి దేవుని కార్యాలు జరిగించిన ఆ పాస్టరు ఈ సేవకుని మాటలు విని మోసపోయిండు. దేవుని నీతిని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ యోధా దేశం నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఉన్నాడు కదా, ఎక్కడైతే వాక్యం చెప్పి ఉన్నాడో ఆ వాక్యము చెప్పిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాస్టర్ మాటలు విని దేవుని నీతిని కోల్పోయి ఆ పాస్టర్ నీతిని అనుసరించడం మొదలుపెట్టిండు. దేవుని నీతిని అనుసరించక మనుషుని నీతిని అనుసరించడం మొదలు పెడితే ఇక ఇద్దరు వచ్చి ఇంటికి వచ్చి తింటా తాగుతూ ఉంటారు కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే వెనక్కి తీసుకొచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాస్టర్ ఉన్నాడు కదా, అబద్ధం చెప్పి తీసుకొచ్చిండు కదా, ఇప్పుడే నేను వచ్చే ముందే ఒక దేవుని దూత నాకు ఎదురుపడి నువ్వు బలకుండా పోయి ఆ సేవకుని తీసుకురాపో, మీ ఊరికి వస్తే కనీసం ఇంత మర్యాద చేసి పెట్టవా నువ్వు అని ఆ దూత నాకు చెప్పింది. నాకెంత తల కొట్టేసినట్టు అవుతుంది. మా ఊరికి వచ్చి నేను ఇక్కడ పాస్టర్ని అయితే మా ఊరికి వచ్చి మా ఊర్లో అన్నం తినకుండా పోతే నాకెంత తల కొట్టేసినట్టు అవుతుంది. మా సంఘ వాళ్ళు కూడా ఒక మాట అంటారా, వేరే దేశం నుంచి ఆ పాస్టర్ వచ్చి అంత అద్భుతం జరిగితే మన పాస్టర్ ఉన్నాడు ఎందుకు కనీసం పిలిచి ఇంత అన్నం కూడా పెట్టలా అని చెప్పి నేను పేరు నాకు ఎందుకు రా నాకు ఇప్పుడే దేవుని దూత కనిపించి మాట చెప్పింది, దేవుని దూత కనిపించి చెప్పింది నాకు పోదురా అని పిలుచుకొని పోయినటువంటి ఆ పాస్టర్కి దేవుని వాక్కు మీదికి రాగా ఆ సేవకుడు తిరిగి వచ్చినటువంటి ఆ సేవకునితో మాట్లాడతాడు. దేవుడు మొట్టమొదటి ఆజ్ఞాపించి నువ్వు తినొద్దు తాగొద్దు అని చెప్తే ఈ సేవకునికి చెప్పిండట దేవుడు. ఇక ఆ మాటను విన్నటువంటి ఈ యోధా దేశం నుంచి వచ్చినటువంటి సేవకుడు మోసపోయి ఆ సేవకుని అంబడైపోయి దేవుని శాపానికి లోనయ్యి చనిపోతాడు. ఆ రోజు దేవుని శాపానికి లోనే చనిపోతాడు.
మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో రాయబడి ఉంది. ఈ పిలుచుకొని వచ్చినటువంటి ప్రవక్త పాస్టర్ ఉన్నాడు కదా, ఆ పాస్టర్ కి దేవుని వాక్కు మీదకి వస్తే ఆయన మాట్లాడతాడు. చూడండి, అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి తిరిగి మళ్ళా వెనక్కి తీసుకొచ్చిండు కదా ఈ పాస్టర్ తిరిగి వచ్చినటువంటి పాస్టర్ని పిలిచి చెప్తా ఉన్నాడు దేవుని మాట. ఏమని? యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. నువ్వు చనిపోక తప్పదు. అద్భుతం జరిగించినటువంటి ఆ పాస్టర్కి దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు చనిపోక తప్పదు. ఇక ఆ పాస్టర్ పరిస్థితి చూడండి. నీతిమంతుడై ఉన్నట్టు మనము నీతిని జరిగిస్తే ఆ నీతిమంతుడు అయినటువంటి ఆయన తోటి వారసులం మనం. నీతిని జరిగిస్తే ఆయన నీతిని, మనుషుని నీతిని పట్టుకున్నాం అనుకోండి, ఈ చనిపోక తప్పదు. మనకి కూడా వర్తిస్తుంది ఈ మాట. బైబిల్లో దేవుని వాక్యము గురించి కనీస అవగాహన ఉండాలి. ఎప్పుడు లోకం గురించి తెలియనటువంటి చిన్నపిల్లల్లాగా ఉండనే వద్దు. సేవకుడు చెప్పిన లేదా ఇంకెవరు చెప్పినా దేవుని నీతిని మాత్రమే చెప్పాలి. యేసు ప్రభు వారు కూడా నేను కాదు, దేవుడు. నేను చెప్పేది, నేను చేసేది దేవుంది, నాది అని ఏదీ లేదు. ఆమె ఆయన సువార్త పరిచర్యలో, ప్రభు సువార్తలో 100% ఇదే మాట. యేసు ప్రభు వారు, తండ్రి నాకు ఆజ్ఞాపించింది నేను చేస్తూ ఉన్నా, మరి ఏమి కూడా నేను చేయను. 100% ప్రభు మాట ఇదే. ఇప్పుడు కూడా దేవుని పేరు చెప్పి మోసం చేసేటువంటి వారు ఉంటారు. కాబట్టి బైబిల్ గురించి పరిజ్ఞానం ఉండాలి, ఆ తెలివి అనేది ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఉద్దేశము, దేవుని యొక్క వాక్యం అనేది మీరు గ్రహించి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే దేవుని వాక్యము చెవులతో విన్నటువంటి సేవకుడు మోసపోయి చనిపోవటానికి సిద్ధపడ్డాడు, చనిపోయిండు అంతే. మనకి దేవుని వాక్యము స్పష్టంగా వినేంత ధన్యత లేదు. చదువుకోవటం, అర్థం చేసుకోవటం అంతే. ఈ పరిస్థితుల్లో ఇంకెంతగా ఆయన నీతిమంతుడై ఉన్నాడు కదా, ఆయన నీతిని మనము అనుసరించాలంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. వేరే ఒకరి మాటలు గనక అనుసరించినట్లయితే దేవుని నీతి అనేది మనకి రాదు. ఆయన నీతి మన జీవితాల్లో నిలబడాలి. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాము. అలాగా మీ జీవితాలను మీరు కట్టుకోవటానికి దేవుడు సహాయము చేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న తండ్రి, సర్వ శరీరులకు ఆధారముగా ఉన్న పరలోకపు దేవ, మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు నీతిమంతుడు అయ్యున్న రీతిగా నీవు మాత్రమే నీతిని జరిగించేటువంటి పరలోకపు దేవుడవు కనుక నీ నీతిని చూస్తూ నీ నీతిని నిలుపుకోవాలని, నీ నీతిని తండ్రి అనుదినము కూడా భుజించి పానము చేస్తూ ఉన్నటువంటి నీ బిడ్డల జీవితాలలో నీ నీతిని మాత్రమే స్థాపించుటకు తండ్రి సరి అయినటువంటి పరిశుద్ధుడా అయా నడిపింపుని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇది నీ మార్గము, ఇది నీ నీతి అనేటువంటి స్పష్టత నీ బిడ్డలకు వచ్చులాగున
అలాగే తండ్రి పరిశుద్ధ గ్రంథము గురించినటువంటి అవగాహన, లేఖనాలలో ఉన్నటువంటి నీ నీతిని నీ బిడ్డలు గ్రహించినట్లు వారి యొక్క హృదయ నేత్రాలను తెరవమని, పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి ప్రతి వచనము కూడా వారు అయా చదివి గ్రహించుకునేటువంటి వివేకమును, జ్ఞానమును దయచేయండి. ఆత్మీయమైనటువంటి బలమును నీ బిడ్డలకు ధరింపచేయమని పరలోకపు తండ్రి నీ పాదముల యొద్ద ప్రార్థన చేయుచు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.